మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మరి నేను పెద్దపూర్లి అంటే దేవదాల చిన్నపూర్లి దాటిన పెద్దపూర్లి అని వచ్చాను. ఈ అన్నయ్య కోసము ఈ తల్లి గారి కోసము ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రభు అందు చాలా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ వ్యక్తులు ప్రభు కొరకు జీవిస్తున్నారు. మరి ఆ అన్నయ్యకి మరి వెనక ముందు ఎవరు లేరు, తల్లి గారికి కూడా ఎవరు లేరు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి గొప్ప సాక్షులుగా దేవుని కొరకు వాడబడుతున్నారు కనుక మరి ఆ అన్నయ్య గారు చూస్తే చాలా విషయాల్లో ఆయన దేవుని విషయంలో నాకు తెలిసినైతే చాలా బెస్ట్ మన అందరి మీద. మనం అన్నీ ఉండి కూడా దేవునికి ఉపయోగపడలేకపోతున్నాం. కానీ తాను విశ్వాసం బట్టి నేను చూసి ఎంతగానో దుఃఖించి బాధపడ్డాను. ఎందుకంటే దేవుని కొరకు ఈ రీతిగా కూడా సాక్ష్యముగా ఎంత మాత్రం కూడా కోల్పోకుండా వారు ఆ తల్లి గారును ఆ యొక్క అన్నయ్య గారు చాలా దేవుని అందు విశ్వాసంగా వాడబడుతున్నారు. ఆయన నమ్మకం కలిగి తనకి ఇచ్చినది దేవుడు కొంచెమైనా తనలో నమ్మకం కలిగి దేవుని కొరకు జీవిస్తున్నారు. దేవుని విషయంలో నమ్మకంగా సాక్షిగా బతుకుతున్నారు. ఏ ఒక్కటైన విషయంలో మరి అన్ని విషయాల్లో మనము ఒక వారం వెళ్తే ఒక వారం చర్చికి వెళ్ళాం. కానీ తల్లి పిల్లలు ఇద్దరు కూడా ఏ ఒక్కరోజు కూడా మందిరం తప్పకుండా దేవుని కొరకు ఆసక్తిగా బతుకుతున్నారు. మా దేవుడే మమ్మల్ని పోషిస్తుందని ఆ అన్నయ్య తల్లి గారికి ఒక సాక్ష్యం చెప్పారు. దాన్ని బట్టి నాకు ఎంతగానో దేవుని కృపను బట్టి సంతోషం కలిగింది. నేను ఇప్పుడు అందుకే వాయలవలసి నుండి పెద్దపూర్లు రావడం జరిగింది. మరి యేసు ప్రభు అందు వారు విశ్వాసం కలిగి వారి విశ్వాసంలో దృఢపరిచి ఇంకా బలముగా వాడబడాలని మోషే గారు అన్నారు. హెబ్రీ 2:2 అన్నాడు, నేను యేసయ్య దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నానని మోషే గారు మరి గొప్ప సాక్ష్యము మోషే గారు దేవుడు చెప్పారు. అలాగే తమ్ముడు అన్నయ్యను ఆ తల్లి గారు విశ్వాసం అందు చాలా నమ్మకంగా కలిగి దేవుని కొరకు పోరాడుతున్నారు. అన్ని విషయాల్లో మనము దేనికి సహకరించలేకపోతున్నాం. మనం ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే నేనే ఆ తల్లి గారిని చూసి మనము కూడా విశ్వాసంలో ఎదగాలి, దేవుని అందు భయం కలగాలి, భక్తి కలిగి ఉండాలని నేను మనపూర్వకముగా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుచున్నాను. మరి అన్నయ్య పేరు రమణ, తల్లి గారి పేరు రాములమ్మ. మరి ఈ ఇద్దరు వ్యక్తులకి ఎవరు లేరు కనుక మరి దేవుడే పోషిస్తున్నాడు. వారికి వచ్చిన పెన్షన్ ద్వారా వారు సంతోషంగా బతుకుతున్నారు. మరి మీరందరూ తప్పక అన్నయ్య కొరకు ఆ తల్లి గారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి శోధిస్తున్న శోధనలు కానీ వస్తున్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఏ ఒక్కటి కూడా వారి పక్షాన్ని రాకుండా వారి కొరకు ప్రార్థన చేయండి. మనం అందరం ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పెద్దపూర్లే అండి. వారు మరి ఎంతగానో వారి విశ్వాసాన్ని చూసి నేను వారి దగ్గరికి వచ్చి ఉన్నాను. వారి సాక్ష్యము మరి తెలుసుకుందామని నేను వచ్చాను. చెప్తారు మరి కొంచెంసేపు మనం విందుము. దేవుడి కృపను బట్టి వారు ఎలాగ ప్రభుని అన్నారు, వారు ఎలాగ దేవుని విషయంలో బలపడుతున్నారండి ఆయన్ని సాక్ష్యం చెప్తాడు. మనం అందరం కూడా విని వారి కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేద్దాము. వారి విషయాల్లో ఎంతగానో దేవుని అందు నమ్మకము కలిగి విశ్వాసం కలిగి ఆ ఒక విశ్వాసమును బట్టి అయినా మనము దేవుని కొరకు బతకాలని ఆశపడాలి. ఎందుకంటే అన్నీ ఉండి మనం ఒక వారం వెళ్తే ఒక వారం మనం చర్చికి వెళ్ళాం. కానీ వారు ప్రతి వారము కూడా దేవుని మందిరంలో కనబడాలని వారి ఆశ, వారి ప్రయాసము, వారి భారము యేసయ్య కొరకు బతకాలని ఒక వారి విశ్వాసము. దాన్ని బట్టి నాకు ఎంతగానో ఆనందంగా కలిగి ఉన్నది కనుక మనం తప్పక అన్నయ్య కొరకు తల్లిగారి కొరకు ప్రార్థన చేద్దాం. కొంచెంసేపు దేవుడు ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్.